ఒక ఆయన వాడలో బయలుదేరి వెళ్తున్నాడు. ఒక పాస్టర్ గారు సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్తుంటే, వాడలో వెళ్తుంటే తుఫాను వచ్చి వాడ బద్దలైపోయి ఎవరికాళ్ళే చల్లా చెదిరైపోయి కొంతమంది చనిపోయారు. కొంతమంది ఏమో అక్కడ పగిలిపోయినటువంటి ఆ చెక్కల మీద ఎక్కి ఏదో విధంగా వాళ్ళు బ్రతుకుదామని ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక సేవకుడు, ప్రయాణమై వెళ్తున్నటువంటి ఒక సేవకుడికి ఆ యొక్క ఒక చెక్క కనపడింది. ఆ చెక్క మీద ఆయన పండుకుని ఏదో ఈదుకుంటూ వెళ్తూ ఉన్నాడు. బాధపడుతూ, ఏంటి సువార్త నిమిత్తం వెళ్తే ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతుండగా ఒక దీవి లాంటిది, ఒక చిన్న కొండ లాంటిది వచ్చింది. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జనసంచారం ఏమీ లేదు. అక్కడ ఏదో పళ్ళు పలహారాలు దొరికితే తినటం, ఆ నీరు త్రాగటం, అటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నారు. ఇది సువార్త నిమిత్తం వెళ్తే ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రియులరా, చిన్న తాటేకు లాంటి లేక కట్టె లాంటిది చిన్న గుడిసె వేసుకున్నాడు. గుడిసె వేసుకుని ఒక చిన్న గృహం కట్టుకున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి పరిస్థితి రాలేని పరిస్థితి, ఆ పరిస్థితుల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఎందుకంటే సముద్రంలో జరిగినటువంటి సిచ్యువేషన్ అది. సముద్రంలో దీవులు అంటే చిన్న కొండలు ఉంటాయి, దీవులు లాంటివి. ఇంచుమించు మన ఊరంతా, లేకపోతే మన ఊరికంటే చిన్నవి ఆ దీవులు అంటారు వాటిని. ఆ దీవుల్లో ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు. అక్కడ ఏదైనా పళ్ళు దొరికితే తినటం, లేదంటే చేపలు పట్టుకుని ఏదో వచ్చిన చేపను మాల్కి తినటం, ఏదో అలా జీవితం గడుపుతున్న సమయంలో ఒక రోజున చేపల వేటకని చెప్పి చేపలు పట్టుకొచ్చుకుందామని చెప్పి బయలుదేరి వెళ్ళిన కొంత దూరం వెళ్ళేటప్పటికి అతడు ఉన్నటువంటి ఆ గుడిసె, ఆ చిన్న ఇల్లు కూడా అగ్నికి దహించి వేసి కాలిపోతా ఉంది. అతను అనుకున్నాడు, ఇదేంటి ఇక్కడికి వచ్చాను నేను, ఈ పరిస్థితుల్లో ఇలా కాలిపోతుంది ఏంటి, ఇక్కడ వాడలోనే బద్దలైపోయిన తర్వాత చెక్కను పట్టుకుని ఏదో విధంగా వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న చిన్న ఇల్లు వేసుకుంటే చిన్న ఇల్లు కూడా ఇలాగ అయిపోయింది ఏంటని ఆ బాధపడుతున్న సమయంలో ప్రియులరా, ఆ అగ్ని అలాగా ఆకాశం అంటుంది. ఆ అగ్ని మంటలు రేగిపోతున్న సమయంలో జరిగిన అద్భుతం ఏంటంటే, ఒక హెలికాప్టర్ వచ్చింది అక్కడికి. ఆ సమయంలో ఎవరైనా వాడ బద్దలైపోయినప్పుడు ఎవరైనా ఉన్నారేమని చెప్పి ప్రభుత్వం వారు అక్కడ ఒక హెలికాప్టర్ని పంపించారు. హెలికాప్టర్ పంపించినప్పుడు అది అలా తిరుగుతున్నప్పుడు అక్కడ మంట కనపడింది. దేవునికి స్తోత్రం చెప్తాం. అగ్ని కనపడేటప్పటికి అక్కడటువంటి అధికారులు వెంటనే హెలికాప్టర్ కిందకి దింపి, ఇక్కడ అగ్ని ఉందంటే ఎవరో మనుషులు ఉన్నారు నిర్ధారించుకుని అక్కడ దిగి చూస్తుంటే, అంటే అది అక్కడి నుంచి కిందకి దిగుతుంటే అక్కడ ఒక వ్యక్తి బాధపడుతూ ఏడుస్తున్నాడు, చేతులు ఊపుతున్నాడు. అప్పుడు అతనికి అక్కడికి నిచ్చెన వేసి ఆ నిచ్చెన ద్వారా ఆ హెలికాప్టర్లోకి అతను తీసుకెళ్ళి తన దేశంలో ఇంటికాడ వదిలేశారు. దేవునికి స్తోత్రం. మన పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి ఇలాగ అవుతాయి. ఒక్కొక్కసారి దుఃఖం గుండా వెళ్ళవలసిన పరిస్థితి, అవమానాలు గుండా వెళ్ళవలసిన పరిస్థితి,